వాళ్ళ సంతోషానికి అడ్డు అదుపులు లేవు. గుడిలో మెల్ల బీఆర్ఎస్ మద్దతు, రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలవడంతో బీజేపీ వాళ్ళు అదేదో రానున్న రోజులల్లా తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా లోకల్ బాడీ ఎన్నికలు గెలుస్తాము, ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చిర్రు, మంత్రి గారు చెప్తున్నాడు. దీంతో పాటు సరే ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకి ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా మనము ఏదో అవగాహన రాహిత్యం అనుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ సీనియర్ మోస్ట్ లీడరు గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని చూస్తే గురువింద గుర్తుకొస్తున్నాం. రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందట కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే బ్రహ్మాండమైన ఇంతకుముందు ఉపన్యాసాల్లో కొద్దిగా వీక్ ఉండేటోడు, ఈ మధ్య స్ట్రాంగ్ అయిపోయాడు ఉపన్యాసాలు. రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి కిషన్ రెడ్డి గారు పోనీ ఆ బండి సంజయ్ గారు, ఆ పక్కనున్న ఈటల రాజేందర్ గారు, ఇంకా డికే అరుణ గారు అంటే గతంలో ఆ పార్టీలో లేరు. మరి కిషన్ రెడ్డి గారు అయితే మొదటి నుంచి ఆ పార్టీలోనే ఉండు, 2014 తర్వాత ఈ పార్టీ కార్యకలాపాలలో క్రియాశీలకంగా మంత్రిలో ఎంఓఎస్ ఉండి ఇప్పుడు క్యాబినెట్ అయింది. 10 రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ 10 రాష్ట్రాలు అంటే నేను 2014 నుంచి 24 దాకా చెప్తున్న 10 రాష్ట్రాలల్లో ప్రభుత్వాల్ని కూల్చినటువంటి బీజేపీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడుతుందట. మేము రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చినామంట. 2016లో ఉత్తరాఖండ్, 2017లో మణిపూర్, 2017లో మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, 2019లో అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, 2020లో మధ్యప్రదేశ్, 2021 పుదుచ్చేరి, 2022లో మహారాష్ట్ర, గోవా. మరి కిషన్ రెడ్డి గారు మరి ఈ చరిత్రనంతా మీరు మర్చిపోయిర్రా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూర్చున్నాక అక్కడ ఉన్నటువంటి అల్ప సంతోషుల మధ్యన అంటే జరిగినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి మహత్తర కార్యక్రమాల గురించి మర్చిపోయి పక్క పార్టీలు ఏం చేస్తున్నాయి అనే చర్చలకు వచ్చి ప్రగడబాలు పలికే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక పోతే ఇక అంత చరిత్ర ఎందుకు? ఇక బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, తర్వాత అక్కడ పార్లమెంట్లో మొన్న గెలిచినటువంటి మిగతా డికే అరుణ గారైనా, విశ్వేశ్వర రెడ్డి గారైనా అందరు ఉన్నారు కదా. నేను జూలై 9వ తారీఖు ముచ్చటే చెప్తాను. జూలై 9వ తారీఖు నాడు రామ్ నివాస్ రావత్ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన ఈయనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఆయన క్యాబినెట్లో జాయిన్ చేసుకుని మంత్రి పదవి ఇచ్చారు. అంటే అదేంటది? ఓన్లీ తెలంగాణలో ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు పేపర్ చదవడం రాదనుకుంటురా? తెలంగాణ ప్రజలకు భారతదేశంలో ఏం జరుగుతుందో అవగాహన లేదనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అందరు పేపర్లు చదువుతారు. ఇవాళ రేపు యూట్యూబ్లు వచ్చినాయి, యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి, రోజు ఏమంటారు న్యూస్ యాప్లు వచ్చినాయి. జూలై 9వ తారీఖు నాడు మధ్యప్రదేశ్లో 4 రోజులు అంటే 4-5 రోజుల క్రితం ముచ్చట చెప్తున్నది. అక్కడ పని చేసి వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి మీ పతివత మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? పోనీ మా దగ్గర జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు మేము ముందే చెప్తున్నాం, అన్కండిషనల్గా జాయిన్ అవుతున్నారు. ఇక్కడ గత 10 ఏళ్ల ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఎమ్మెల్యేలుగా కేసీఆర్ని కలవలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నవారు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిధ్యం, వాళ్ళ ఎమ్మెల్యేలతోటి 24 గంటలు అందుబాటులో ఉండడము, డెవలప్మెంట్లో భాగస్వామ్యం తీసుకోవడము, ప్రతి ఎమ్మెల్యేకి ఇంపార్టెన్స్ చేయడాన్ని చూసి ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మీ లెక్క మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మంత్రి పదవిలే ఇక్కడ జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏమని చెప్పారు? జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు కాదు, గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు వస్తాయని చెప్పాడు. అంటే అన్కండిషనల్గా జాయినింగ్ అవుతుర్రు. అన్కండిషనల్గా జాయినింగ్ అయ్యేటప్పుడు ఆపుతారా? ఎవరన్నా వచ్చి సార్ నాకు తలదాసుకోనికి జాగ ఇవ్వండి సార్,
బయట వాన పడుతుంది, బయట భయంకరమైన పరిస్థితి ఉందని ఎవరన్నా ఇట్లనే వస్తే ఏం చేస్తాం? మన ఇంటికాడ తలదాచుకోనికే జాగిస్తాం. అట్లా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పాలన మీద విరక్తి పుట్టి వస్తుర్రు. మరి ఎందుకు వస్తున్నారు అంటే ఇంకో విషయం చెప్తే ఎందుకు వస్తున్నారు కూడా. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలల్లా ఎంపీలు గెలిస్తే ఎవరు దుఃఖంలుర్రు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దుఃఖంలుర్రు. బీఆర్ఎస్ సరి అయినటువంటి క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ గెలవడానికి దోహదపడి వాళ్ళ ఎమ్మెల్యేలకు క్లియర్గా కనపడుతుంది. అంటే ఇక మన బీజేపీలకు విలీనం చేస్తాడా, బీజేపీలో కలుపుతాడా పార్టీని అన్న భయంతో వాళ్ళు ఇక బీజేపీలో పోయి మనం వాళ్ళతో సంసారం చేయలేము, వాళ్ళతోటి రేపు పొద్దున గవర్నమెంట్లో మేము ఇక్కడ అపోజిషన్లో ఉండి మళ్ళీ బీజేపీ తోటి ఫ్రెండ్షిప్ ఏందన్న ఒక వాతావరణం వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్లో కూర్చున్నారు ఎమ్మెల్యేలు అందరూ. ఎందుకంటే ఓపెన్ మ్యాచ్ ఫిక్సింగ్. భువనగిరిలో 70,000 ఓట్లు వచ్చినాయండి అసెంబ్లీ ఎన్నికలల్లా. పార్లమెంట్ 4,50,000 ఎట్లు వచ్చినాయి? మరి బీఆర్ఎస్కి ఎందుకు రాలే ఆ ఓట్లు? వాళ్ళు తెచ్చుకున్న 5 లక్షల చిల్లర ఓట్లు అన్ని ఎటుపోయినాయి? ఓపెన్ గా మ్యాచ్ ఫిక్స్ చేసిర్రు. నేను ఒక ఎంపీ అభ్యర్థిగా గెలిచిన ప్రాంతంలో తెలంగాణ నుంచి ఒక్క ఎంపీని కూడా ఢిల్లీకి పంపించొద్దు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ ఫిక్స్ చేసిన విషయాన్ని ఎమ్మెల్యేలు గమనించే ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్ మీద ఒక ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ లోకి వస్తుంది. ఇక్కడ ఉంటే మనకు భవిష్యత్ లేదని చెప్పి ఇక కిషన్ రెడ్డి గారు మహానుభావులు, ఇక ఆయన గురించి లాస్ట్ ఒక ముక్కడి చెప్పి మీతో గురించి చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన హామీల ప్రకారం 43 అంశాల మీద మనం ఈరోజు పెండింగ్ ఉన్నాం. మనం 43 అంశాలు పెండింగ్ ఉన్నాయి పార్లమెంట్లో. మరి అంశాలని చెప్తే ప్రెస్ మీట్లో కాదు, మీకు కావాలంటే ప్రెస్ మీట్లో పేపర్ రిలీజ్ చేస్తారు. మరి కిషన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి ఇంత చిత్తశుద్ధితో ఉండి మరి కిషన్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో ఒక మంత్రిగా ఉండి కూడా మా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఇవ్వండి, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వండి, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, టర్మరిక్ బోర్డు ఇవ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఐటీఆర్ ఇవ్వండి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. మరి అవన్నీ చేయకుండా ఈరోజు సిగ్గుచరం లేకుండా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నాం? 10 ఏళ్ళ అధికారంలో ఎవరున్నారు ఢిల్లీలో? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అంటే 6 నెలలకే 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అంటున్నాం. 6 గ్యారెంటీలలో రుణమాఫీ కోసమే కదా పనిచేస్తుంది. ఆగస్టు 15కి రైతు రుణమాఫీ మీద ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మిగతా అంశాలు టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ నిర్వీర్యం చేస్తే రేవంత్ రెడ్డి గారు ఈరోజు టీఎస్పీఎస్లో ఒక మీ ప్రభుత్వంలోనే క్రియాశీలకు ఉన్న ఆఫీసర్ ఉంటే ఆయన కేపబుల్ ఉంటేనే కదా అక్కడ తీసుకొచ్చి పెట్టింది. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి ఉంది, కక్ష సాధింపు చర్యలు చేయలేదు కదా. ప్రజల మంచి కోసము ఒక మంచి ఆఫీసర్ కావాలని ఎన్నుకొని ఆయన తీసుకొచ్చి ఆడ పెట్టిండు ఆయన మీద నమ్మకంతో. ఎందుకంటే పిల్లల భవిష్యత్ ముఖ్యం. గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉందని ఆలోచించలే మేము. అంటే టీఎస్పీఎస్సీ మీద చిత్తశుద్ధి అని చెప్తుంది. చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడానికి అన్ని ఖాళీలు నింపాలని చూస్తుండు నిరుద్యోగులై. ఈలోపు వీళ్ళొక 5-6 మంది పట్టుకొని నోటిఫికేషన్లను కన్ఫ్యూజ్ చేసే విధంగా నినాదాలు ఇప్పించి ఎట్టి పరిస్థితుల ఎన్నికలు ఎట్లా రద్దు చేయాలి, ఫస్ట్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టాలి, విధి విధానాలు మార్చమని. దానికోసం 90% నిరుద్యోగులకు న్యాయం 100% న్యాయం జరగదు. మెరిట్ ఏంది? 70% కంటే 80% నిరుద్యోగులకు లాభదాయకమైనటువంటి కార్యాచరణను అందరం సమర్థించాలి. ఒక డెవలప్మెంట్ కార్యక్రమంలో ఒక స్ట్రాంగ్ అపోజిషన్, హెల్తీ అపోజిషన్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నిర్వీర్యం కావడానికి ఇట్లాంటి చిల్లర పనులు చేయడం వల్లనే. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హాజరు కాలేదు. మరి నల్గొండలో పోయి మీటింగ్ పెట్టిండు కృష్ణా జలాల మీద. ఈడ ఉన్న 3-4 కిలోమీటర్ రాలేదు కానీ 200 కిలోమీటర్లు పోయి మీటింగ్ పెట్టిండు. మరి ఆ రోజు అంటే ప్రజలు ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీలో వచ్చి మాట్లాడే ఓపిక లేని మీరు ఈరోజు కొంతమంది రెచ్చగొట్టి పరీక్షలు వాయిదా ఇచ్చే విధంగా పరీక్షల విధానం తప్పని, నెంబర్లు మారవాలని, డేట్లు మారవాలని ముందు అది చెప్పి తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ హైకోర్టులో పోయి రిట్ వేయించి మళ్ళీ ఒక పిటిషన్ వేయించి ఉన్న ఉద్యోగాలు ఇవ్వకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను నిరుద్యోగ సోదరులకు చెప్తున్నా. మీరు ఒకసారి స్టడీ చేయండి. మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకు ఈరోజు నోటిఫికేషన్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎందుకు ఆలోచిస్తున్నాం వెనుక ముందు అంటే ఈ ఒత్తిళ్ల వల్ల.
ఈ ఒత్తిళ్ళ మీరు అంటే ఇక్కడ ప్రభుత్వానికి సమస్య ఏమొస్తుందంటే ఓ నలుగురు వచ్చి గొడవ చేస్తున్నారు. 96 మంది ఎవరైతే లబ్ధిగా ఉండి అంటే ఎవరికైతే లబ్ధి చేయరు వాళ్ళు బయటకు వస్తలేరు. ఈ విధి విధానాలలో ఎవరైతే మాకు మంచి జరుగుతుందనే వాళ్ళు కూడా మీరు కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో మాట్లాడాలి. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ అప్రూవల్ ఏంది అనేది తెలియక మీడియా మాధ్యమాల ద్వారా ప్రభుత్వం తప్పులు చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఈ బాధ్యత ఓట్లు వేసినటువంటి ప్రజల మీద కూడా ఉంది. ప్రభుత్వాలు నడవాలంటే మీ ఓటుతోటి గెలవడమే కాదు, మీ మద్దతుతోటే ప్రభుత్వాలు నడవాలి. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు 60% పైచిలకు జనాభాకు న్యాయం జరిగే పథకం కానీ 60% పైచిలకు న్యాయం జరిగే నిరుద్యోగులకైనా కానీ ఇటువంటి వచ్చినప్పుడు 60% కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. 70% ఒక 20% 10%కి వాళ్ళు ఫిట్ కాకపోవచ్చు కొన్ని ఎగ్జామ్స్లలో. వాళ్ళ కోసం మొత్తమే మార్చలేము కదా సిస్టమ్ని. మార్చితే మిగతా 60-70% నష్టపోతారు. అటువంటిది వీళ్ళు నిన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి ఈ విధానాల గురించి మాట్లాడుతున్నారు. నేను కిషన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీకి మీకున్న సంబంధం ఏందో ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు కాబట్టి ఈరోజు పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వస్తున్నారు. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఏం మంతనాలు జరుగుతున్నాయో తెలుసు. మీరు రేపు 22 నుంచి పార్లమెంట్లో బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ మీకు నేను ఒక విన్నపం చేసుకుంటున్నా, బట్లాడుతున్నా, దండం పెడుతున్నా. ఈ 22 నుంచి 12వ తారీఖు లోపు జరిగే బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ఇష్యూల గురించి మీరు మాట్లాడాలి. మీతో పాటు ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు కూడా వచ్చిర్రు హౌస్కి. మీతో పాటు ఇంకా మీ 2 మంత్రులు కాక 6 ఎంపీలు చెప్పండి. ఈ 45 అంశాలను ఏదైతుందో నేను మీకు పంపిస్తా. పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్న 45 అంశాలను గత 10 ఏళ్లుగా మీరు పట్టించుకోకుండా, సరే పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు, సరే మీరు బాగా ఆనందంగా 8 మంది గెలిచినామని సరే ప్రజల్ని మిమ్మల్ని నమ్మిరే అనుకుందాం. నమ్మితే మీరు పని చేయండి. 22 నుంచి 12 దాకా జరిగే సభల మీరు 100% ఈ ప్రశ్నల మీద సమాధానాలు లేవనెత్తి అన్ని మంత్రిత్వ శాఖల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టులు అన్ని తీసుకొచ్చి మీరు ప్రూవ్ చేసుకొని 25వ తారీఖు నాడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు నిన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా మాట్లాడి ఇక బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర పెట్టి అది యాత్ర పెట్టగానే ఉడబిక్కిరు. ఎందుకు ఉడబిక్కిరు? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి త్రిపుర ట్యాక్స్ల గురించి మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వంలోకి రాకముందే ప్రజా సంగ్రామ యాత్ర పెట్టి పైసలు వసూలు చేస్తేనే కదా మనం ఉడబిక్కింది. బీజేపీ పార్టీ మిమ్మల్ని మధ్యరాత్రి కాడ మీరు యాత్ర చేసి ప్రజలలో ఏదో చేసేద్దామని పోతుంటే మీరు చేసిన అవకతవకలు, మీరు ఇప్పుడే కలెక్షన్ కింగ్ అన్న భయానికి ఆ రోజు మిమ్మల్ని పార్టీలకు వెళ్ళి ప్రెసిడెంట్ పోస్ట్కి వెళ్ళి కత్తిరించి అవతల పడేసి ఇవాళ వచ్చి మీరు 6 నెలల ప్రభుత్వం 5 ఏళ్ళు మాకు అధికారం ఇస్తే 6 నెలలని మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిర్రు, మార్కులు ఇచ్చిర్రు, మమ్మల్ని ప్రజల మధ్యన నిలబెట్టడానికి ప్రయత్నం కూడా చేస్తారు. మీ 10 ఏళ్ల గురించి అడుగుతలేమనే కదా. ఇక బండి సంజయ్ గారికి మాట్లాడే అధికారమే లేదు. పాపం ఆయన ఏదో మాట్లాడాలనుకుంటాడు కానీ కొద్ది లాంగ్వేజ్ ప్రాబ్లం, కమ్యూనికేషన్ ప్రాబ్లం, సబ్జెక్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. ఇక పోతే కేసీఆర్ గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. మీ అందరు కొట్టి గుర్తుకుందో లేదో, గతంలో టీడీపీ రాజ్యసభ విలీనమైంది. ఎన్లా? బీజేపీలో. ఎవరు? సృజనా చౌదరి గారు, టీజీ వెంకటేష్ గారు, సీఎం రమేష్ గారు, గరికపాటి మోహన్ రావు గారు. మరి అదే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందా? బీఆర్ఎస్ కూడా విలీనం అవుతుందా రాజ్యసభలో? కవిత గారు బెయిల్ కోసము రాజ్యసభలో అప్పర్ హౌస్ లో నరేంద్ర మోడీ గారికి బీఆర్ఎస్ మద్దతుగానా లేకపోతే విలీనమేనా? మోడీ ఒక పక్కన, కేసీఆర్ అన్నతమ్ముల లెక్కనే ఊరి ఒక తల్లి కూర్చున్న బిడ్డల లెక్క. ఇక్కడ 8 మంది ఎంపీలను నియమించిండు, అక్కడ పోయి రాజ్యసభలో విలీనం గురించి మాట్లాడుతుండు, బిడ్డను బయటికి తీసుకురావాలని కోరుకుంటుండు. దీని ఇంకో రాజకీయ కుట్ర ఉంది వీళ్ళ. ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారికి కవిత గారిని అప్రూవర్లుగా మార్చి ఢిల్లీలో గత 3 సార్ల ఘోర ప్రభావం చెందినటువంటి బీజేపీ పార్టీకి ఈరోజు 240 సీట్లు వచ్చి డెంటు పడ్డది. అబ్కీ బార్ 400 అని గొప్పలు పేకినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ 240కి పడిపోతే 240 వస్తే మెజార్టీ వచ్చినట్ట.
273 వస్తే మెజార్టీ వచ్చింది. అంటే బీజేపీకి మెజార్టీ రాలే. బీజేపీ కూటమి అంటే పక్క పార్టీల మద్దతుతోటి గవర్నమెంట్ నడిపిస్తుంది అనేది మర్చిపోకండి. పదే పదే మీకు 400 వచ్చిన ఫీలింగులు లేవు, ఇంకా మీరు అర్థం చేసుకోవట్లే. సగానికి తక్కువ వచ్చినాయి, మీకు 40% వచ్చినాయి. మీరు 40%కే మమ్మల్ని ప్రజలు బ్రహ్మాండంగా 3వ అధికారంలోకి తీసుకొచ్చారని నేను తీర్మానం పెట్టిన ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో. మీరు అధికారంలోకి తీసుకురాలే, మీరు అధికారంలో కుసుర్రు మీ మద్దతు వేరే పార్టీలకు తెచ్చుకొని. ఇక ఇంకొక పెద్ద మనిషి అంటాడు రాహుల్ గాంధీ ఏమంటాడు, రాహుల్ గాంధీ చెప్పిండు, రాహుల్ గాంధీకి ధైర్యం లేదు, రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, రాహుల్ గాంధీకి ధైర్యం లేకపోతేనే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ 4000 కిలోమీటర్లు నడిచిందా మీ ప్రభుత్వంలో. మీ మోడీ లెక్క ఎస్పీజీ కమాండోస్ పెట్టుకొని 30 మంది కమాండోస్ ముందు 30 మంది కమాండోస్ వెనక పెట్టి పోతాడు ఊళ్ళల్లో, ఎవడన్నా ప్రశ్నలు అడుగుతాడని. ఒక్క సెక్యూరిటీ లేకుండా జనాలను కలుసుకుంటూ 4000 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యల మీద అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అలా అపోజిషన్ లీడర్ అయి ధైర్యంగా మొట్టమొదటి ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద ఓపెన్ గా ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే నేను పార్లమెంట్ లో కూర్చున్నా, 15 సార్లు మైక్ కట్ చేసి స్పీకర్ గా. అదే వాళ్ళ నాయకులు పొద్దున హాఫ్ డే మాట్లాడారు, నేనే విట్నెస్. ఒక్కసారి మేము అడిగినాం, టీఎంసీ వాళ్ళు అడిగిరు, డిఎంకే వాళ్ళు అడిగిరు, మైక్ ఆన్ చేయలేదు. ఆఖరికి రాహుల్ గాంధీ గారు 2-3 సార్లు ఒక అపోజిషన్ లీడర్ స్టేటస్ లో కూడా మైక్ ఆన్ చేయలేదు, ఏదో అడుగుదామంటే. అదే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు 2 నిమిషాలకు ఒకరికి మైక్, 2 నిమిషాలకు ఒకరికి మైక్, 2 నిమిషాలకు ఒకరికి మైక్ ఇచ్చి ఆయన చెప్పే సబ్జెక్ట్ ని డివియేట్ చేసి లాస్ట్కి ఏం చేసారు, హిందుత్వానికి అంటగట్టారు. రాహుల్ గాంధీ హిందుత్వానికి ఎగెనెస్ట్ మాట్లాడి దేశ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎందుకండి? నరేంద్ర మోడీ ఇక్కడున్న నిన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నాయకులందరినీ ఒకటి అడుగుతున్నా, మణిపూర్ భారతదేశంలో ఒక రాష్ట్రమే కదా, అంత ఉచకాండ ఎంత 2 వర్గాల మధ్యన యుద్ధమై 1,000 మంది ఆగమైపోయి అక్కడ మొత్తం మీడియాను, అక్కడ సోషల్ మీడియాను, ఇంటర్నెట్ కనెక్షన్లని తీసి ఒక వర్గానికి మీరు అన్యాయం చేసినప్పుడు కనపడలేదా మీకు రాజ్యాంగం? రాహుల్ గాంధీ 4 సార్లు పోయిన మణిపూర్కి, మరి నరేంద్ర మోడీ బాధ్యత లేదా మణిపూర్ పోవడం? మన ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ముందు మణిపూర్లో ఉన్న ఎంపీకి అవకాశం మీలే మాట్లాడటానికి ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద. ప్రెసిడెంట్ గారు చాలా గొప్పలు చెప్పారు, మా ప్రభుత్వం 10 ఏళ్లలో ఏమేమి చేసింది, ఇంత చేసింది, అంత చేసిందని. మీరు ఈ రాసిచ్చిన వినతి పత్రం చదివింది మణిపూర్ ఆత్మఘోష వినండి అని చెప్పి మణిపూర్ ఎంపీకి మీరు 2 నిమిషాలు అవకాశం ఇవ్వలేదు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతురా? ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. 240 వచ్చేసారి 100 కూడా రావు. తెలంగాణలో మీరు ముఖ్యమంత్రి చేసుకుంటా అంటారు కదా, మేము 6 నెలలు అయింది, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది మాకు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, ప్రజల విశ్వాసాన్ని జయించడానికి. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. మీరు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మనం మాట్లాడుకుందాం మీకు ఎంత సంఖ్య వస్తుంది. మన్నేదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గుడ్డిలో మెల్ల లెక్క బయట పడితే మీకు అడ్డు అదుపు లేకుండా ఇవాళ మొత్తం తుడిచిపెట్టేస్తాం, ఊడ్చిపెట్టేస్తాం అని మాట్లాడుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల్ని తక్కువ అంచనా వేయకండి. తెలంగాణ ప్రజలకు ఉద్యమ భావాలు ఉంటాయి, తెలంగాణ ప్రజలకు అన్నీ అర్థమవుతాయి, తెలంగాణ ప్రజలకు మంచి ఏందో చెడేందో అన్నీ తెలుసు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మాట్లాడాల్సిన అంశాలు ఏందో తెలుసా? మీరు 8 మంది గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి విభజన హామీల ప్రకారం తెలంగాణ గడ్డకు జరిగిన అన్యాయంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ బడ్జెట్ సమావేశాల్లో నెరవేర్స్తామని పెట్టాల్సిన తీర్మానం మీరు గెలిచినామని చెప్పి పక్క పార్టీలను దూషించడము, పక్క పార్టీల గురించి మాట్లాడుకోవడం, పక్క పార్టీల గ్యారెంటీల గురించి మాట్లాడుకోవడం. మీ 10 ఏళ్ల పాలన మీరు చెయ్యని హామీలను నెరవేర్స్తామని చెప్పుంటే మేము కూడా హర్షించేటోళ్ళం. అరే భలే చెప్పారు, మనం కూడా వాళ్ళతో ఉండి మన తెలంగాణకు మంచి చేసుకోవాలన్న ఆలోచన నాలాంటి కొత్త ఎంపీలకు వచ్చేది. ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సమస్యల మీద మాట్లాడుతున్నారు. మొట్టమొదటిసారిగా వీళ్ళకి 8 మంది సభ్యులు తెలంగాణ నుంచి పంపిస్తే ఈ 8 మంది సభ్యులు నిన్న తీర్మానం చేసుకున్నారు, ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పాల్సింది. చెప్తే ప్రజలు హర్షించేవాళ్ళు. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు అన్ని అర్థమైనాయి. మీరు ఇమీడియట్ గా మీరు ఇక్కడ మాట్లాడకుండా రేపు పార్లమెంట్ సమావేశాలలో మీ యొక్క చిత్తశుద్ధిని చాటించుకోవాలని తెలియజేస్తున్నాను.
నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో జూలై 25ని ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో కూడా ఈ అంశం మీద చర్చ చేయనీలే. ఒక మాట అని వాళ్ళు మీతోళ్ళకి అవకాశం ఏర్పడి చేసి, మేము ఎప్పుడు కూడా గత చరిత్ర గురించి మాట్లాడేది కాదు, ప్రస్తుతం గురించి చెప్పిన. నేను ప్రస్తుతం ఎమర్జెన్సీ కంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాం కదా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మీరు చెప్తున్న నరేంద్ర మోడీ ఈ రోజు వరకు సారీ చెప్పలే మణిపూర్లో జరిగిన సంఘటనలకు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు అనుకోని పరిస్థితులు అటువంటి ఎమర్జెన్సీ పెట్టినాం, ప్రజలకు నష్టం జరుగుంటే క్షమించాలని కూడా చెప్పింది ఇందిరాగాంధీ. కానీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు వరకు మణిపూర్లో జరిగినటువంటి, గోధ్రాలో జరిగినటువంటి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదన్నా ఒక రోజన్నా క్షమాపణ చెప్పిందా? నేను ఒకటే అడుగుతున్నా, మనం చేసేటప్పుడు ఎక్కడన్నా నిర్ణయాలలో ఏమన్నా పొరపాటు జరిగితే ఒక సమస్యను పరిష్కరించడం ఇంకో సమస్య తలెత్తినప్పుడు నాయకుడు అర్థం చేసుకొని దాన్ని సవరించుకోవాలి. సవరణనే చేసుకోలేదు. అది చరిత్ర, ఇది ప్రజెంట్. నేను ఇప్పటికి 2-3 అంశాలు మీకు ఇచ్చిన క్లారిటీ. ఇప్పుడు నిన్న ఇక్కడనేమో రాజ్యాంగం రోడ్డు మీద ఉంటున్నారు, 4 రోజుల క్రితము మధ్యప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే చేసుకొని మంత్రి చేసుకున్నారు. ఇదే ఎగ్జాంపుల్. మనం చెప్పేటప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనదేంది పరిస్థితి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా, వాళ్ళు చర్చలు చేసుకున్నట్టు మనకు తెలిసినది. వాళ్ళు విలీనం చేసుకుంటారా, విలీనం 1 by 1 పంపిస్తారా, మరి ఇంకేమైనా ప్యాకేజ్ మాట్లాడుకుంటారా? నాకు తెలిసింది మీకు చెప్తున్నా. మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ఏం చేసి ఢిల్లీలో ఆ వారంలో ఢిల్లీలో ఉండి మళ్ళీ అక్కడ ఉన్నట్టు తెలియదు ఒక ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టురాడ, మళ్ళీ ఏదో వాడికి పోయి ఏదో చేస్తున్నట్టు. అసలు వారం రోజులు ఏం చేసి ఢిల్లీలా? ఏం పని ఉంది ఢిల్లీలా? తెలంగాణలో మాట్లాడుకోవచ్చు కదా. అంటే నీకు ఢిల్లీలో ఏం పని? నీకు ఢిల్లీలో ఒక ఎంపీ కూడా లేకపోయా. ఢిల్లీలో ఏం పని అబ్బా నీకు? మన లోక్సభలో ఒక ఎంపీ అన్న ఒక రేపు పొద్దున వీళ్ళు సిఎల్పి ఇది పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పెట్టుకొని తెలంగాణ అంశాల మీద మాట్లాడే అధికారం అయితే కోల్పోయారు కదా. ఇవాళ తెలంగాణ గురించి పోరాటం చేయాలంటే ఎవరు చేయాలి? తెలంగాణ గురించి పార్లమెంట్లో పోరాటం మేము 8 మందికి చేయాలి. ఆ 8 మందికి ఎగెనెస్ట్ బీఆర్ఎస్ కి స్టేక్ లేదు. వాళ్ళ స్టేక్ వాళ్ళకి ఇచ్చేసిర్రు. ఎవరికి? రూలింగ్ పార్టీకి ఇచ్చారు. 10 ఏళ్లలో ఎవరైతే విభజన హామీలు నెరవేర్చని వాళ్ళే అక్కడ 8 మంది ఎంపీలు. ఈ 10 ఏళ్లలో విభజన హామీలని నెరవేర్చే విధంగా ప్రెజర్ పెట్టాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చిందంటే మాకు వచ్చింది 8 మందికి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ 5 ఏళ్లలో ఈ 65,000 కోట్ల నుంచి 9 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన బీఆర్ఎస్ ఏమో ఇంటికి పోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల మీద ఉంది. ఏది జవాబుదారీ? మేము ఎంపీలుగా పోయి మాకు జవాబుదారీ ఉంది. ఈరోజు అంటే మొన్న ఎందుకు చేసినాం? మొన్న ఒక 2-3 ఎంపీలను గెలిపించుకోవాల్సిందే కదా. మీ అందరికి చెప్తున్నా, ఎమ్మెల్యేలు ఈరోజు జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళు మీటింగ్ పెడితే కూడా ఎమ్మెల్యేలు అటెండ్ కావట్లేదంటే ఎమ్మెల్యేలకు కాన్ఫిడెన్స్ పోయినట్టే కదా వాళ్ళ మీద. 8 మంది ఎంపీలు ఇవాళ నా పార్లమెంట్ గురించి చెప్పిన కదా మీకు 5 లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి 4 నెలల 5 నెలల క్రితము. 70,000 ఉన్న బీజేపీకి 4 లక్షల చిల్లర వచ్చి వీళ్ళకి 2 లక్షలు 1,50,000 వస్తే ఎట్టా? ఎందుకు చేశాడంటే వాళ్ళకు ఒక తల్లి పుట్టిన పిల్లలు ఇప్పుడు వెనకట ఏదో శకున్ సినిమా ఉండే కదా, శకున్కి అందరు కలిసి ఒక్కొక్క ముద్ద పెట్టి బతికిచ్చిరట. అట్లనే ఇప్పుడు వీళ్ళు లేదని మేము పోతే పోయినాం. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు ధీటైన సమాధానం బీజేపీ చెప్తుంది. మేము పోతూ కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలు, కానీ మాకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచన లేదు. వీళ్ళు అంత చిత్తశుద్ధి ఉంటే గిట్లెందుకు అవుతుందప్ప? 10 ఏళ్ళ అధికారం ఇచ్చిర్రు, కోట్ల రూపాయలు దండుకుర్రు, రాష్ట్రాన్ని ఆగంపాలు చేసిర్రు. ఇప్పుడు అండర్ గ్రౌండ్లకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు 4 మిగులుతారు పార్టీలో, మిగతా అందరు పోతారు. ఎందుకంటే 4 అవసరం కదా హిందూ ధర్మం ప్రకారం మోయడానికి. ఇప్పుడు ఆ 4 కావాలి కదప్పా. ఆ 4 ఉంటారు. 38 మందిలో 4 ఉంటారు. ఆల్రెడీ 9 పోయినాయి 34గా. ఇక మిగిలినవి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పాక్తారు. కానీ ఇట్లకి వాళ్ళకి రావాలని ఉంది.
కానీ జర వీళ్ళు మంతనాలు చేసుకోవాలి కార్యకర్తలతోటి. ఈ ప్రక్రియ మంచిగా జరిగేటట్టే ఉంది. ఎందుకంటే రోజు చూస్తున్నారు ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు రాలేదంటే అక్కడికి వెళ్ళిపోయినట్టు అందరు జాయినింగ్ అని. మరి ఇంకేమన్నా మధ్యాహ్నం ఏమైనా ఇంకేమైనా కొత్త ఏమైనా జాయినింగ్ చూడరు ఏమన్నా ఇప్పుడు మెసేజ్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి గారికి ఫస్ట్ ఒకటి చెప్తా, మాకు గాంధీ భవన్ ఉంది, వాళ్ళకి తెలంగాణ మొత్తం, వీళ్ళకి భవనే లేదు ఇప్పటిదాకా. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు అధికారంలో లేరు, వీళ్ళకి ఎప్పుడు నెంబర్లు లేవు. వీళ్ళు ఉన్న కాడ ఏం చేసిరని 10 రాష్ట్రాలు చెప్పినా కదా, మీకు అర్థం చేసుకోవట్లే. వీళ్ళు ఈడ టూరిస్టులే, ఇప్పుడు 8 వచ్చినాయని చెప్పి నిన్న పండగ చేసుకున్నారు. గతంలో వీళ్ళ కాడ ఏముందని వీళ్ళకి భవనాలు ఉంటాయి, ఇలా భవనాలకి లోడు బయటికి పోడు, ఇలా భవనాలకి ఓడు దిక్కులేని భవనం అని. తెలంగాణలో వీళ్ళు నిజంగానే వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ఫామ్ చేసే సత్తా ఉంటే మనకు తెలిసేది ఇలా భవనం ఏడుతో. ఇలా రాష్ట్రంలో మా ఊరికి తీసుకుపోతా బీజేపీ ఆఫీస్ ఏడుంటుంది అంటే ఓనికి తెలియదు. ఎందుకు తెలుస్తుంది చెప్పాలి ఏడుగురు అని? అది ఇంత ఆర్గనైజేషన్, 3 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీ అది. దానికి జంపింగ్లు ఎందుకు ఉంటాయి, జాయినింగ్లు ఎందుకు ఉంటాయి అబ్బా? ఆయన మస్తుగా చెప్తాడు. ఆయన చెప్పిన దానికే నేను ఫస్ట్ కిషన్ రెడ్డి గారికి చెప్పిన 2014 నుంచి మీరు క్రియాశీలకంగా బీజేపీ ప్రభుత్వంలో భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ 10 రాష్ట్రాలలో డేట్లతో సహా చెప్పిన. మరి ఈ 10 రాష్ట్రాలలో జరిగింది ఏంటి? అది రాజ్యాంగానికి విరుద్ధం కాదా? ఈయన చెప్పే రాజ్యాంగం, ఈయనకు తెలిసిన రాజ్యాంగంలో ఎవరు కేటీఆరా? ఎవరికి ఇప్పుడు ఏంది ఈ మధ్య ట్యూషన్ నేర్పుతుండే ఏంది ఆయన అనుభవం? అదే ఈ మధ్య ఏంది అంటే నీకు చెప్తా చారి గారు, వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి ఫుల్ లోడ్ వన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తేనేమో మనం అందరితో గుణుగుతో మాట్లాడుకోవచ్చు. మాకాడ ప్యాకేజీలు లేవు కదా, మంత్రి పదవులు లేవు, ప్యాకేజీలు లేవు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా స్వచ్ఛందంగా వాళ్ళ ఆత్మ గౌరవం కోసం వస్తున్నారు. మరి వాళ్ళు 1 to 1 వస్తారు, కానీ వాళ్ళ లెక్క మొత్తం ఒక ఆడ క్యాంపు పెట్టి నీకు మంత్రి పదవి, నీకు ఒక ఇంత, నీకు ఇంత, నీకు ఈ రోడ్డు, నీకు ఈ ల్యాండు, నీకు ఈ ఎవరు అంటే వాళ్ళు ఏమైనా మారి మాకు ప్యాకేజీలు వద్దు, మేము కూడా ఆత్మగౌరవం కోసం తీసుకుంటాం. మరి ప్యాకేజీలు అయితే లేవు. మరి ఏమైనా ఉంటే మాట్లాడు. ఇప్పుడు ఆఫర్ ఉంది కదా. అంటే నేను అనేది ఏంటంటే ప్యాకేజీలు ఇచ్చి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీకి ఓటేసి పార్టీలో లీడర్గా గెలిచిన తర్వాత అది విలీనమైన 1 అయినా, సింగిల్ అయినా, డబుల్ అయినా, 10 అయినా, 20 అయినా, మరి అదేం న్యాయం చెప్పు? వాళ్ళు సమర్థించుకుంటారు. మేము చేసింది యాజ్ పర్ ద లా చేసినాము. మేము వన్ టైమే ముందు మాట్లాడి గేట్ బయటనే ఫామ్ హౌస్ పెట్టి మాట్లాడి తీసుకొచ్చుకున్నాము. కాంగ్రెస్ వాళ్ళకి అది తెలుస్తలేదు రూలు. మమ్మల్ని అడిగితే చెప్తాం కదా ఎట్లా చేసినాము అంటారు. మేము ప్యాకేజీలు ఇస్తలేం, మంత్రి పదవులు ఇస్తలేం. మరి సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చే తీసుకురు, తలసాని యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చే తీసుకురు. ఇలా మధ్యప్రదేశ్లో బీజేపీ వాళ్ళు కూడా మంత్రి పదవి ఇచ్చే తీసుకురు చారి గారు. అంటే వాళ్ళు కూడా ప్యాకేజీలనే తీసుకురు. ఏడ బీజేపీ వాళ్ళు మధ్యప్రదేశ్లో ఏది 3 రోజుల క్రితం కిషన్ రెడ్డి గారికి జర మెసేజ్ పెట్టురు, మధ్యప్రదేశ్లో జరిగింది మరి చదివిండో లేదో మధ్యన మిస్ అయ్యింది కావచ్చు, ట్వీట్ చేస్తా అంటే చారి గారు అయితే గట్టిగా చేశాడు. అది ఓకే అండి, నమస్కారం.